నువ్వు గనక రాముని గెలిస్తే వాడి ఫెడరేషన్ తరఫున నేషనల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ఆడడానికి పర్మిషన్ వస్తుంది. ఇవాళ అప్పీల్ హియరింగ్ ఉంది, గుర్తుందా? నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. రేపు రామ్ వరల్డ్ టూర్కి వెళ్తున్నాడు, అందుకే తప్పని పరిస్థితిలో ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా 9 నిమిషాలే ఉంది, మొదలు పెడతామా? ఓకేనా? ఓకే. కొంచెం నర్వస్గా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్కి జరిగినట్టు చెప్తే చాలు. C6 D5 అక్కడ కూర్చో. కింగ్ D8 ఏమైందన్నా? ఊరుకో 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 నాన్న. ఏంటమ్మా? రూకీ C8 దద్దే బొక్కమా, యాత్ర ఎప్పుడు కాటుకు పెట్టుకుంటుందని చెప్పావు కదా, ఇప్పుడు పెట్టుకోలేదు. చెక్. కాటు కింద పెట్టుకోలేదు. కంగారులో మర్చిపోయాను. గత 10 రోజులుగా నువ్వు పెట్టుకోలేదు. చూడండి, నాకు ఆదిత్య రిలీజ్ అయ్యి ఎప్పుడు బయటకు వస్తాడో అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. చెక్. మరి ఫొటోస్లో ఎందుకు పెట్టుకోలేదు? జర్నీలో ఉన్నాను, కాటుక్ గురించి అంత ఆలోచించలేదు. సరే, నీ కళ్ళకు కాటుకు చూసి ఆదిత్య ఏమనేవాడు? చాలా బాగుంది అనేవాడు. ఏమని వర్ణించేవాడు? చెక్. దాంతో మాట్లాడటమ్మా. మీరు 1 నిమిషం ఉండండి నాన్న, నువ్వు చెప్పు. దానికి తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి. నేను కాటుక పెట్టుకున్నానా లేదా అనేది కోర్టుకు అవసరం లేదు, నాకు అవసరం. Let's start the proceedings. ఆదిత్యకు వేరే ఆప్షన్ లేదు. ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఆదిత్య అమాయకుడు అంటే ఎవరు నమ్మలేదు, నేనొక్కదాన్నే నమ్మాను. నన్నే మోసం చేశాడా? మోసం చేశాడు, కానీ టెర్రరిస్ట్ కాదు. ఫేక్ విట్నెస్ ప్రవేశపెట్టావని తెలిస్తే రేపు నా కెరీరే కాదు, ఆదిత్య క్షమాభిక్ష కూడా తక్కదు. అమ్మా మనసా, ఎస్ యువర్ అన్నా. ఏంటి డిలే? స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. సారీ యువర్ అన్నా. ప్లీజ్. ఆదిత్య 2 మినిట్స్ ఉంది. QD7 చెక్ QD7 చెక్ RC5 చెక్ యువర్ ఆనర్, క్లయింట్కి లాయర్కి మధ్య ట్రస్ట్ ఎప్పుడు ఉండాలి. ఆ ట్రస్ట్ మా మధ్య లేదని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ వేస్టింగ్ యోర్స్ అండ్ ద కోర్ట్స్ ప్రెషియస్ టైం. The court is adjourned. రామ్, నువ్వు ఓడిపోయావు, రిజైన్ చేసే. శ్రీ, నువ్వు చెప్పింది నిజమేరా? వీడొక అద్భుతం. చెక్మేట్ చెప్పేంతవరకు ఆట అయినట్టు కాదు. చెక్మేట్. చలవడా, నీ టైం అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ టైం ఉంది సార్. ఇక్కడ కాదురా, ఈ భూమి మీద నీ టైం అయిపోయింది. నీ అపీల్ క్యాన్సిల్ అయింది. లాయర్ నీ కేసు నుంచి తప్పుకుంది. ఇంకా 1 మినిట్ టైం ఉంది. ఆడు QD5 చెక్
చేస్తాను రా ఇవాళ. ఏయ్! QD5 check. RC5 check. ఏం ఆడుతున్నాడు? RD5 చెక్మేట్. చట్టపరంగా నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీ. ఆదిత్య, ముసలోడు నిన్ను కలవాలంటున్నాడు. 3 నెలల నుంచి జైలు బయట తింటూ అక్కడే పడుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. వన్ మంత్ నుంచి జైలు బయట వెయిట్ చేస్తున్నావంట. ఏంటి సంగతి? నిన్ను కలుద్దామని. చచ్చే ముందు కలవడానికి వచ్చావా? అది కాదు ఆదిత్య, ఒక్క విషయం అడుగుదా. క్యాపిచ్చి మాట్లాడకు. నెత్తిలో నరాలు చిక్కిపోతున్నాయి. మాటలు కక్కు. ఇంకో 10 రోజుల్లో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. చేసిన తర్వాత కామన్వెల్త్, ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్, ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్. నేనా సామా? ఇంత వయసు పెరిగింది, బుద్ధి లేదా? అప్పీల్ క్యాన్సిల్ ఇస్తే ఊరు తీస్తారని తెలుసు. వర్ణపతి కదలికని జాగ్రత్తగా గమనించమని చెప్పాను లేదా? మరి దాన్ని ఎలా మర్చిపోయావు? నువ్వు కృష్ణరామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళు. నా చావు నన్ను వదిలే. అలా మాట్లాడక ఆదిత్య, నీకున్న టాలెంట్ వేస్ట్గా పోకూడదు. ఏరా ఎర్రా నీకు దుబాయ్కి నుంచి నేనే పోతుంటే నా టాలెంట్ నా తొక్క అంటావేంటి? చావును తప్పించుకోలేనప్పుడు చచ్చిపోతు. నువ్వు లేకపోయినా నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నీలాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడాదిచ్చా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చచ్చేవాడిని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు, కానీ నువ్వు రివర్స్లో నా కోరిక తీర్చమని చచ్చేవాడిని అడుగుతున్నావు. అంటే నేను గేమ్ ఆడితే నీకు కోచ్గా మంచి గుర్తింపు వస్తుంది, నీ మీద పడ్డ మర్చిపోతుంది, అంతే కదా? అది కాదు ఆదిత్య. శవం మీద చిల్లరేరుకున్నట్టు అనిపించట్లేదా? ఆదిత్య, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశ తప్ప నాలో ఏ స్వార్థం లేదు. నాకోసం ఏమైనా వస్తే వృత్తి చేస్తారని చెప్పు. నువ్వు ఆడే వరకు ఈ జైలు బయట కూర్చుంటా. గుర్తుంచుకో. హలో బాసు, విక్రమ్. వేదా చదరంగంలో తోపంట. బయట ఉంటే పెద్ద ఛాంపియన్ అయ్యేవాడేమో. అలా మౌనంగా సమాధానం చెప్తే మాకు అర్థం కాదు బాస్. ఆ మౌనం వెనకాల భరించలేనంత బాధ ఉందేమోరా. మనం కొంచెం తీసుకుందాం. సరే. నిన్ను ఇట్లా చూస్తా అంటే మనసుకు బాధగా ఉంది బాసు. 4 సంవత్సరాలు గోడల మధ్య ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉండే ఉద్దేశం మాకైతే లేదు బాసు. ఇక్కడి నుంచి పారిపోవడం. నీకు మా గురించి తెలియదేమో. మేము ఇప్పటికే 5 సార్లు వారిపోయినాం. అందుకే మీ ఇద్దరిని ఇక్కడికి పంపారు. అదే మరి, దొరికిన ప్రతిసారి ఇదే సోలు చెప్తారు, కానీ మేము మాత్రం సక్సెస్ఫుల్గా. किसी का मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द ले सके तो ले उधार, जीना इसी का नाम है.